ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాను హారర్ కామెడీ నేపథ్యంలో చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ మధ్యలో ప్రభాస్కు గాయమవడంతో షూటింగ్కు బ్రేక్ పడి ఆలస్యమైంది. ది రాజా సాబ్తో పాటు ప్రభాస్, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగే ప్రేమ కథగా ఈ సినిమాను హను తెరకెక్కిస్తున్నాడు. ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ను పరిశీలిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ యుద్ధ సైనికుడిగా కనిపించనున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను పూర్తి చేయగానే ప్రభాస్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ను మొదలుపెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్టు సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే రివీల్ చేయడంతో పాటు స్పిరిట్లో ప్రభాస్ రోల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని హింట్ కూడా ఇచ్చాడు. తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తవగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. స్పిరిట్ సెకండాఫ్లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంటాయని, దానికి తగ్గట్టే సెకండాఫ్లో ప్రభాస్ క్యారెక్టర్ పై ఓ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ను సందీప్ ప్లాన్ చేశాడని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ క్యారెక్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ ను హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి సందీప్ రెడ్డి వంగ పూర్తి చేసేశాడు. ఈ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.